హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ఎంబీ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ ఆలుగడ్డ వంకాయ కర్రీ. మనకి క్యాటరింగ్స్లో వేస్తారు కదా, ఆలుగడ్డ వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కదా. అదే టేస్ట్ వచ్చే విధంగా మనం ఇంట్లోనే ఆలుగడ్డ వంకాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఎక్కువ మసాలాస్ యూస్ చేయకుండా కమ్మగా ఉండేటట్టు ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు తాలింపు గింజల్ని వేసుకోవాలి. తాలింపు గింజలు వేగి కాస్త చిటపట్లాడిన తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకు ఆకుని వేసుకోవాలి. కరివేపాకు ఆకుతో కర్రీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, కాబట్టి కరివేపాకు ఆకుని అసలు స్కిప్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ ఇందులో 2 పచ్చిమిరపకాయలని మధ్యగా చీరుకొని పచ్చిమిరపకాయ చీలికల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా ఎర్రగా వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో మిక్స్ అయ్యే విధంగా ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి, ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక గరిట సహాయంతో మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగిపోవటానికి ఇందులో కాస్త సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి. సో నేను ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అంతే, మంచి కలర్ కోసం పావు చెంచా పసుపుని కూడా వేసుకుంటున్నాను. ఉప్పు పసుపు వేసుకొని ఆనియన్స్కి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని వీటిని కాస్త మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత ఇందులో ముందుగా మనం వంకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి. వంకాయ ముక్కలు కట్ చేసిన వెంటనే సాల్ట్ వాటర్లో వేసుకోవాలి, లేదంటే మనకి ముక్కలు నల్లగా అయిపోతాయి. సో నేను ఇక్కడ వంకాయ ముక్కల్ని ఫస్ట్గానే కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వాటిని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు మనకి త్వరగానే మగ్గిపోతాయి, కాబట్టి ఇవి తక్కువ టైం తీసుకుంటుంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తే వంకాయ ముక్కలు అనేవి మగ్గిపోతాయి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వంకాయ ముక్కలు అనేవి ఈ విధంగా మగ్గిపోయి ఉంటాయి. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు అనేవి మగ్గిపోయాయి. నెక్స్ట్ ఇందులో ఒక పెద్ద టమాటాను చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలను ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులో బంగాళదుంప ముక్కలు. నేను ఫస్టే బంగాళదుంపను ముక్కల్లాగా కట్ చేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసేసుకుంటున్నాను. ఎందుకంటే బంగాళదుంప ముక్కలను మనం ఉడకపెట్టకుండా ఇందులో వేస్తే బంగాళదుంప ముక్కలు ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది, కాబట్టి అందులోపల ఈ వంకాయ ముక్కలు మాడిపోతాయి. సో నేను ముందుగానే వాటిని బాయిల్ చేసి పెట్టుకున్నాను, వాటిని యాడ్ చేసుకున్నాను బంగాళదుంప ముక్కల్ని. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ కారం కూడా వేసుకున్నాను. కారం సాల్ట్ మిక్స్ అయ్యే విధంగా ముక్కలన్నిటికీ బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్. ఇది ఇంట్లోనే నేనే ప్రిపేర్ చేశానండి. గరం మసాలా పౌడర్ దీంట్లో తక్కువ స్పైస్ ఉంటుంది, దాన్ని కూడా 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలాను కూడా ముక్కలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీలో మనం కారం అనేది ఎంత తక్కువగా యూస్ చేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్. ఈ కర్రీకి కారం ఎక్కువ యూస్ చేసేస్తే కర్రీ టేస్ట్ అనేది అంతగా బాగుండదు, మనకి క్యాటరింగ్ స్టైల్లో లాగా రాదు. సో కారం చాలా తక్కువ యూస్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న ముక్కల్ని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని. 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకి కర్రీ అనేది కుక్ అయిపోయి ఉంటుంది, ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఫైనల్గా అరకట్ట కొత్తిమీరను కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని కొత్తిమీరను కూడా ఇందులో వేసుకోవాలి. కొత్తిమీరతో కర్రీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, కాబట్టి కొత్తిమీరను అస్సలు స్కిప్ చేయకూడదు. ఈ విధంగా కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి.
మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి. మన ఎంతో టేస్టీగా ఉండే ఆలు వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇలా చేసి చూడండి. మీకు తప్పకుండా క్యాటరింగ్ స్టైల్‌లో లాగే వస్తుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.